క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 149 అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదువుకున్నాము. అన్యజనులకు ప్రతిదండనగా చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారిని రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గము ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవుడు ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరి తల్లో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీ అధ్యక్షతలో ఈ ఆరాధన నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. అలాగనే మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నా మా అందరికీ నీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నవో హృదయ అంతరంగములు ఎరిగిన వాడవు గనుక ఆయా బిడ్డలతో మీరే మాట్లాడి మాకును అందరికీ కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆహారంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం. మా లోటుపాట్లు చూస్తున్న దేవుడవు కనుక నీ వాక్యము చేత మమ్మల్ని ఖండించి గద్దించి సరిచేయమని కూడా వేడుకొనచ్చు. నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకొని నీ మార్గంలో మమ్మల్ని నడిపించుకోమని వేడుకుంటూ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ పరిశుద్ధ దినం ఒక మంచి అంశాన్ని లేదా మంచి సబ్జెక్టు లేదా మంచి వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, దేవుడు మనిషికి అర్థమయ్యాడా? అంశం ఏంటంటే, దేవుడు మనిషికి అర్థమయ్యాడా? బాగా ఆలోచించండి. ఈ వాక్యము చివరి దాకా వింటేనే మీకు అర్థమవుద్ది. ఏదో టైం పాస్కి విందాంలే అన్నట్టుగా మీరు వింటే మాత్రం అర్థం కాదు. మొదటి నుండి చివరి వరకు ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏంటి అన్నది మీరు ఆలోచించగలిగితేనే ఇది దేవుని మనసు లేదా దేవుని హృదయం ఏంటో మనకు అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు వాక్యాన్ని శ్రద్ధ కలిగి వెతకటానికి, వినటానికి ప్రయత్నం చేయండి. అంశం మరొకసారి గుర్తు చేస్తున్నాను. దేవుడు మనిషికి అర్థమయ్యాడా? ఇది అంశం. ఈ మాట అనగానే, ఈ అంశం చెప్పగానే చాలా మందికి చాలా డౌట్లు వస్తాయి. ఏంటంటే, లోకాన్ని ఒకసారి చూసినప్పుడు ఎంతో మంది భక్తులను, భయభక్తులు కలిగిన వారిగా ఉన్నవారిని, భక్తులను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా పండగలు వచ్చినప్పుడు వారి భక్తిని మనం చూస్తూ ఉంటాం. అనేక మంది పండగలప్పుడు చూస్తూ ఉంటాం భక్తులు ఎలా కనపడతారు. అలాగనే అనేక మంది ఉపవాసాలుండి లోకంలో చూసినప్పుడు ఉపవాసాలుండి కూడా దేవుణ్ణి తన భక్తి ఏంటో కనపరచడానికి ప్రయత్నం చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. కొంతమంది వ్రతాలు చేసేవారు, కొంతమంది పూజలు చేసేవారు. లోకంలో చూస్తే అనేక మందిని చూసినప్పుడు దేవుడు మాకు అర్థం కాలేదా? దేవుడు గురించి మాకు తెలియదా?
దేవుని యందు మేము భయభక్తులు కలిగి ఉండలేదా? దేవుడు మాకు అర్థం కాకపోవటం ఏంటండి అని చాలామందికి ఈ ప్రశ్నకి డౌట్ రావచ్చు. అంతేకాదు, ఈరోజు ఆదివారం కనుక ఉదయం లేచి చూస్తే ఎంతోమంది బైబిళ్ళు పట్టుకొని చర్చికి వెళ్ళిపోయి తన దేవునికి భక్తిని కనపరిచే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అలాగనే శుక్రవారం చూస్తే మసీదులకు వెళ్ళే వారిని చూస్తూ ఉంటాం. అలాగనే గుళ్ళకు వెళ్ళే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళకున్న ఆలోచన ఏంటంటే, వీళ్ళ దృష్టిలో దేవుడు ఉన్నాడు కాబట్టి వారికి ఉన్న భయభక్తులు ఆ దేవుని పైన కనపరుస్తున్నారు అన్నట్టుగా చాలా మందిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంతేకాదు, దేవుని పేరిట అన్నదానాలు చేసేవారు, వస్త్రదానాలు చేసేవారు, సత్రాలు నిర్మించేవారు. ఇక చూసినట్లయితే చాలా రకాలుగా మనం లోకంలో, సమాజంలో చూస్తూ ఉంటాం వీటిని అన్నిటిని. అంటే దేవుని పేరిట ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి. తమ భక్తిని చాటుకుంటానికి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా తన భక్తిని చూపించటానికి, తనకున్న తన దేవుని పైన ఉన్న భక్తిని చూపించటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం లోకంలో చూస్తే, మనుషులను చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. అయితే మరి దేవుడు అర్థమయ్యాడా వీళ్ళకి అని అంటే, అర్థమయ్యాడా లేడా అన్నది మనం వాక్యం ఏం చెప్తుందోనో వాక్యం ద్వారానే వినాలి. చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అని ప్రశ్న ఎవరు అడుగుతున్నారంటే దేవుడు రాయించాడు. దేవుని మనసులో ఉన్నదాన్ని రాయించాడు. అంటే ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు అంటున్నాడంటే, ఎంతకీ ఇంత అభియోగం మోపుతున్నాడంటే దేవుడు ప్రజలపైన, లేకపోతే ప్రపంచం పైన, లేదా ప్రపంచంలో ఉన్న మనుషుల పైన దేవాది దేవుడు ఒక అభియోగం మోపుతున్నాడట. ఏంటంటే, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు అంటే, ప్రభు మనసుని ఎరిగినట్ట ఎరగనట్ట అని చూస్తున్నప్పుడు లోకంలో చూస్తే ఎన్నో భక్తి కార్యక్రమాలు, భజనలు, అవునా, కొన్ని చోట్ల తిరణాళ్ళు, అవునా, పుష్కరాలు, ఇంకా చూస్తే ఎన్నో అన్నసత్రాలు, వస్త్రదానాలు, గోదానాలు. లోకంలో చూసినప్పుడు ఎన్నో రకాలు భక్తిని కనపరచడానికి, దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుణ్ణి ఎరిగినామని చెప్పటానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనం సమాజంలో చూస్తున్నాం. వీళ్ళందరినీ సమాజంలో చూస్తున్నాం. కానీ అసలు నిజంగా దేవునికి నచ్చిన కార్యక్రమాలైన వారు చేసేది, వారికి నచ్చిన కార్యక్రమాలు వారు చేస్తున్నారా, లేకపోతే దేవునికి నచ్చిన కార్యక్రమాలు చేస్తున్నారా? ఒకసారి ఇది దేవుడు రాయించాడు గనక మనకు డౌట్ వస్తుంది. ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే నలుగురు బిడ్డలు ఉన్నారనుకోండి. తల్లి ఏం చేస్తుందంటే, ఆ తన బిడ్డల గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే ఆ బిడ్డలు ఏం తిన్నారు, ఏం తాగారు, ఏం కావాలో, ఏం వస్త్రాలు అవసరమో, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో, అవునా, వారికి ఏం అవసరం ఉందో అని తెలుసుకోవటానికి తల్లి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగనే దేవుడట మనుషులకి ఏది అవసరమో
మనుషులకు ఏది అవసరమో అవన్నీ దేవుడు ముందుగానే తెలుసుకొని, నేను వాక్యంలో చెప్పాను, చాలాసార్లు చెప్పాను, ఆరవ దినమున మనిషిని సృష్టించాడు దేవుడు. ఆదాముని 6వ దినమున సృష్టించాడు. ఎందుకు మొదట సృష్టించలేదు అని అంటే, 6వ దినము కల్లా అవన్నీ ఏమి మనిషికి అవసరమై ఉన్నావో అవన్నీ కూడా సృష్టిలో సమస్తమును సృజించి ఆ తర్వాత మనిషిని సృజించాడట దేవుడు. అంటే మనిషికి అవసరమైనవి ఏంటో అన్నీ తెలుసుకున్నాడు దేవుడు. తల్లి కూడా తన బిడ్డకి ఏం అవసరమో తెలుసుకొని ముందుగానే సిద్ధపరిచింది. అలాగనే తండ్రి అయిన దేవుడు కూడా మనిషికి అవసరమైనవి అన్నీ కూడా సృజించాడట. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే, తండ్రికి ఏం అవసరమో దేవునికి ఏం అవసరమో అది చేయట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి ఏం అవసరం, అవసరాలు ఉంటాయా దేవుడికి? దేవునికి అవసరాలు ఉంటాయా? దేవునికి ఏం అవసరమో అది చేస్తే తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. కానీ వీళ్ళు చేస్తున్నవన్నీ దేవునికి ఇష్టమైనవేనా అని అంటే, అవి ఇష్టమో కాదో ప్రభు మనస్సు నెరిగి, ఏమంటున్నాడు మళ్ళొకసారి చదువుదాం, ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు అన్న మాట అంటున్నాడు. అంటే ఇవి దేవునికి ఇష్టమా కాదా అంటే, అసలు మనస్సునే ఎరగలేని పరిస్థితికి వచ్చాడు. అంటే వీళ్ళంతా చేసేవన్నీ కూడా దేవునికి నచ్చినవియా అంటే నచ్చినవి కాదు అని ఖచ్చితంగా చెప్పగలం. నచ్చినవి కాదు. ఎందుకంటే దేవుడే నిట్టూరు పీడిస్తున్నాడు. నా మనస్సును అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు, నా మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాడంటే, దేవుడే నిట్టూరు పీడిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళకి ఎన్ని చేస్తున్నారో కానీ ఇవన్నీ దేవునికి ఆయనకి నచ్చినవి కాదన్నమాట. ఇవన్నీ కూడా దేవునికి నచ్చినవి కాదన్నమాట. ఎందుకంటే వీళ్ళకి నచ్చినవి చేసుకుంటూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటున్నారు. వీళ్ళకి నచ్చిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు, కానీ దేవునికి నచ్చినవి అనుకుంటున్నారు. అందుకే దేవుడు నిట్టూరు పీడిస్తున్నాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు దేవుని తెలుసుకున్నాము, దేవుని మనసేంటో తెలుసుకున్నాము కాబట్టి దేవునికి నచ్చినవే చేస్తున్నాము అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మనస్సును ఎరిగిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళు చేస్తున్న పండగలన్నీ, వీళ్ళు చేస్తున్న వ్రతాలన్నీ, వీరు చూపిస్తున్న భక్తి అంతా, వీరు చేస్తున్న వస్త్రదానాలు, వీరు చేస్తున్న అన్నదానాలు, ఇవన్నీ దానాలు చేస్తున్నారు. కానీ దేవునికి నచ్చినవా దేవునికి నచ్చనవా, దేవుని మనసుని ఎరిగినవా దేవుని సంతోషపెట్టేవేనా అని ఆలోచించకుండా చేసేస్తున్నారన్నమాట. అంటే దేవుడు మేము ఇన్ని చేస్తున్నా ఎవరన్నారండి దేవునికి నచ్చనివని? ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మేము, ఇవన్నీ చేస్తుంటే దేవునికి నచ్చవా? దేవుని పేరు చెప్పే కదా చేసేది, దేవుని కొరకే కదా మేము చేసేది. మరి దేవుని పేరు చెప్పి దేవుని కొరకు ఇవన్నీ చేస్తుంటే దేవునికి నచ్చకపోవటం ఏంటండి అని అంటే, దేవుడు ఎప్పటికీ కూడా అబద్ధికుడు కాదు. దేవుడు ఎప్పటికీ కూడా అబద్ధికుడు కాదు. మనిషి అబద్ధికుడేమో కానీ దేవుడు కాదు. ఎందుకంటే ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట స్థిరపరచబడిందంటే, అందుకే ఆయన మాట అంటున్నాడంటే అది ఖచ్చితమైనదైనా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఎందుకనంటే తల్లి తన బిడ్డ ఇష్టాలని అర్థం చేసుకుంటుంది. బాబు లేదా పాప ఏ సమయానికి ఏం తింటాడు, ఏది అతనికి ఇష్టం, ఏది ఎక్కువగా తింటాడు, ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, వాని ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ కూడా తల్లి అర్థం చేసుకుంటుంది. తన బిడ్డల ఇష్టాలేంటో తెలుసుకుంటుంది. మాటలను బట్టి, ఆ బిడ్డల మాటలను బట్టి, శాస్త్రాలను బట్టి, ప్రవర్తన బట్టి అర్థం చేసుకుంటుంది. మరి దేవుడంటే ఎవరు?
ఎలా ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. దేవుడంటే ఎవరు? ఎలా ఉంటాడు? ఆయన కోపం వస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఏ టయానికి వస్తుంది? ఎలా ఉంటాడు? ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? ఆయన దేన్నైనా అసహించుకుంటాడా? ఆయనకు నచ్చంది ఏదైనా చేస్తే అసహించుకుంటాడా? ఇవన్నీ ఏం చేస్తే అర్థమవుద్ది అని అంటే, మనుషులకి దేవుడు అర్థం కాక ఆయన ఏమనుకున్నారంటే ఆపదల మొక్కులవాడు అనుకున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? చాలామంది సమాజంలో ఉంటారు, ఆ మాట అంటారు హైందవ సహోదరులు. ఆపదల మొక్కులవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆపదల్లో ఆదుకునే దేవుడు అని అనుకుంటున్నారు. మనుషులందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఆపద వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు పోతే చాలు, అవసరాలు కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే తీర్చగలిగిన వాడు అనుకుంటున్నారు. అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలుసుకోకుండానే దేవుని దగ్గర పోయి ఏది అడిగినా ఇయ్యగలడనే ఒక నిర్ణయం తీసేసుకొని ఆపదల్లో ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే చాలు, ఆపదల్లో వెళ్ళిపోయి ఆయనకి సందా ఇస్తే ప్రార్థన చేపించి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే చాలు అనుకునే వాళ్ళే తప్ప అసలు ఆయన మనస్సేంటి, ఆ మనసుని ఎవరు అర్థం చేసుకుంటున్నారు అన్న ప్రశ్న ఎందుకు వేస్తున్నాడు అన్న ఆలోచన కానీ, అంత లోతుల్లోకి పోయి ఆయన మనసును తెలుసుకోవాలన్న ఆలోచన కానీ మనుషులకు ఎవరికీ లేదు. కష్టాల్లో ఎతికితే దేవుడు, అవసరాలు ఎప్పుడు చర్చికి వెళ్తే చాలు. అదే జ్వరం వచ్చినప్పుడు చర్చికి, ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు చర్చికి, ఇంట్లో సమాధానం లేకపోతే చర్చికి, ఏదైనా రోగం వస్తే చర్చికి, అందుకు వస్తున్నారే తప్ప నిజంగా దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన, ఆయనకి ఏదైనా అవసరాలు ఉన్నాయా అని తెలుసుకునే మనసు ఈరోజు మనుషుల్లో కరువు అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఆయన అలా కాదు. నీ మనసు ఏంటో తెలుసుకుని, నీకు ఆకలి అవుతుందని తెలుసుకొని, ఆహారం ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు భూమి మీద తయారు చేసేటట్టు దేవుడు నీ ఆకలి తీర్చడానికి. ఉదాహరణకు చెప్పాలంటే, ఒకడికి నారింజకాయ అంటే ఇష్టం, ఒకడికి బత్తాయికాయ అంటేనే ఇష్టం. నారింజకాయ ఒక్కటే సృష్టిస్తే నారింజకాయ ఇష్టమైనోడే తింటాడు, మరి బత్తాకాయ ఇష్టమైనోడు తినడు కదా. అందుకని నారింజకాయకు ఒక రుచి, బత్తాయికాయకు ఒక రుచి దేవుడు తయారు చేశాడు. ఒకడు బత్తాకాయ తింటాడు, మరొకడు యాపిల్ తినడు. యాపిల్ తినేవాడు యాపిల్ తింటాడు, బత్తాయికాయ తినేవాడు బత్తాయికాయ తింటాడు. అందుకే యాపిల్ అంటే నాకు ఇష్టం అండి అని చెప్పేవాళ్ళు కొంతమంది, అయితే నాకు బత్తాలంటే చాలా ఇష్టం అండి, నారింజకాయలు అంటే చాలా ఇష్టం అండి, పుల్ల పుల్లగా బాగుంటాయండి అని చెప్పేవాడు ఒకడు. ఏ ఒక్కరిని కూడా తృణీకరించకుండా మనిషికి అవసరమైన ఆకలి తీర్చగలిగిన మొత్తాన్ని దేవుడు ఆహార పదార్థాలుగా, ఫలాలుగా, మనిషికి ఇష్టమైన ప్రతి దాన్ని దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు. అంటే దేవుడు నిన్ను అర్థం చేసుకున్నాడని అర్థం. దేవుడు నిన్ను అర్థం చేసుకుని అన్నీ సృజించే, వాడికి కోడి మాంసం అంటే ఇష్టం, ఎందుకంటే చికెన్ అంటే బాగా ఇష్టం, వాడికి మేక మాంసం అంటే ఇష్టం. అతను కోడి ఒక్కటే దేవుడు తయారు చేయలేదు, కోడిని ఒక్కటే దేవుడు సృజించలేదు. మేక తినేవాడు మేక తింటాడు, మేక మాంసం తింటాడని మేకను కూడా దేవుడు తయారు చేశాడు. ఎందుకంటే మనిషిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవాడు ఎవరయ్యా అంటే మన పరమ తండ్రి అయిన దేవుడు. అందుకే అన్నిటినీ దేవుడు తయారు చేసి ఇచ్చాడు. కానీ దేవుడు మనిషిని అర్థం చేసుకుని అన్ని ఇస్తే, మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చేసాడు. పద్ధతులు మార్చేశాడు. మనిషే పద్ధతులు మార్చేసుకున్నాడు. ఎలా చేసినా పర్వాలేదు అనుకుంటున్నాడు, ఎలా ఆరాధించినా పర్వాలేదు అనుకుంటున్నాడు, ఎలాగా అయినా దేవుడు జ్ఞాపకం చేసుకోవచ్చు అనుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుని
నీవు తప్పిపోకుండా ఉండటం కొరకు తన మనస్సేంటో అర్థం చేసుకుంటావని కూడా దేవుడట పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలను ఇచ్చాడట. బాగా గుర్తుపెట్టుకోండి. నిన్ను అర్థం చేసుకుని సమస్తాన్ని ఇచ్చిన దేవుడు దేవుని మనస్సేంటో నువ్వు అర్థం చేసుకుంటావని 66 పుస్తకాలైన బైబిల్ గ్రంథాన్ని నీకు ఇచ్చాడట. 66 పుస్తకాలు గ్రంథమైన బైబిల్లో నీకు ఇచ్చేటట్టు. ఎందుకంటే ఆయన మాట అంటే ఆయన మనస్సులో ఉన్న మాట అందుట్లో ఉన్నాయా, నన్ను అర్థం చేసుకోమని చెప్పేసి బైబిల్ ఇస్తే ఈ రోజు వరకు బైబిల్ చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బైబిల్ని చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్ అంటే ఎవరుకుంటున్నారు తెలుసా? దేవుని హృదయములో నుండి వచ్చిన మాటలని ఆలోచించరు, తీసి పక్కన పెట్టేసి ఆదివారం వస్తే మాత్రమే బైబిల్ తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దేవుడు నీకు అర్థం కాలేదు, దేవుడు నీకు అర్థం కాలేదు. అందుకే ఏమంటున్నాడు? ప్రభు మనస్సును ఎవడు అర్థం చేసుకుంటాడు అనే ప్రశ్న ఎందుకు వేసాడంటే అర్థం చేసుకునే మనుషులు తక్కువైపోయారు. ఒక గంట ఎక్కువ వాక్యం చెప్తే తట్టుకోలేరు. నేను చెప్తున్నాను కదా, ఒక 10 నిమిషాలు ఎక్కువ పాటలు పాడితే తట్టుకోలేరు. ఆరాధన ఒక అర్ధగంట ఎక్కువైపోయింది అనుకో, అమ్మో అంత టైమా అనుకునే వాళ్ళే తప్ప, అయ్యో నేను దేవుని కోసం ఉన్నాను, ఈ భూమి మీద పుట్టించిన వాడి కోసమే. ఇవాళ మీరు నా ఫేస్బుక్ పోస్ట్ ఒకటి చూడాల్సింది. ఊపిరినిచ్చిన వాడిని కొరకు ధ్యాస పెట్టండి అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాను నేను. అంటే ప్రాణాన్ని ఇచ్చిన వాడి కోసం ఒక గంట ఎక్కువ కూర్చుంటే నీకేం టైం వేస్ట్ అయిపోద్దండి. అంటే టైం వేస్ట్ కాకూడదు, ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు ఈ లోకంలో. కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంది ఇంతేనా? ఒక్కసారి ఆలోచించు. మత్తయి సువార్తలు అంటాడు, నా మనసును అర్థం చేసుకోవాలంటే నా వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవాలంటే ముందు నా మనసులో నుండి వచ్చిన మాటలే దేవుని మాటలు అని చెప్పి చూడండి ఒకసారి మాట అంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చివరి మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచన భాగములోని చివరి మాట, హృదయమందు నిండు ఉన్న దాన్ని బట్టి నోరు మాటలాడును కదా అన్న మాట రాసి. హృదయం అంటే ఆ నిండి ఉన్న దాన్ని బట్టి నోరాట మాట్లాడుతూ ఉంటుందట. మీకు తెలుసు లేదు? అంటే ఒక మనిషి ఎదుటికి వచ్చి మాట్లాడుతున్న ప్రతిసారి డబ్బులు ఎట్ట సంపాదించాలి అనే పాట పదే వస్తుందంటే వాడి ఆలోచనలో నుండి ఏం వస్తుందో తెలుసా? వాడి ఆలోచనలో ఉన్నదేంటో, వాడి మనసులో ఉన్నదేంటో తెలుసా? వాడి హృదయంలో దాగి ఉన్నదేంటో తెలుసా? వాడు 24 గంటల డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థం. ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నాడు అని అర్థం. ఇంకొకళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మాట్లాడే ప్రతిసారి బంగారం గురించో, చెవులి గురించో, కాళ్ళకున్న పట్టీల గురించో, లేకపోతే దీని గురించి మాట్లాడుతూ ప్రతిసారి ఎదురుపడ్డప్పుడల్లా ఆ మాటలు 2-3 సార్లు వస్తున్నాయి అనుకో, వారు దేని గురించి ఆలోచిస్తున్నారు తెలుసా? వెండి బంగారాల కోసం ఈ లోకంలో ఆశిస్తున్నారు. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని దేవుని వాక్యం చెలవిస్తుంది. హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. ఇంకొంతమంది ఉంటారు, మాట్లాడుతూ బట్టల గురించి వస్త్రాల గురించి ఉంటారు, చీరల గురించి మాట్లాడుతుంటారు. ప్రతిసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వస్తూ ఉంటుంది. మాట్లాడుతూ 10 సార్లు. వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి? వాళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే బట్టల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది మాట్లాడేటప్పుడు ఎక్కువగా తిండి గురించి ఆలోచిస్తూ ఉంటారు. తిండి అక్కడ తిన్నాము, ఇక్కడ తిన్నాము, అలా తిన్నాము, ఇలా తిన్నాము అని మాట్లాడుతూ ఉంటారు. వాడి మనసులో దాగి ఉన్నది ఏంటంటే తిండి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు వీడు అని అర్థమైపోద్ది వాడు మాటల ద్వారానే. అంటే అర్థం ఏంటి? వాడు నోరు ఎందుకు మాట్లాడుతుందంటే వాడి హృదయంలో లేదా మనస్సులో దాగి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కొంతమంది ఉంటారు రాజకీయంగా, వాళ్ళు ఎక్కడికి పోయినా రాజకీయం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈసారి ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తుందా, లేకపోతే టీఆర్ఎస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, లేకపోతే ఇంకొకటి గెలుస్తుందా, తెలుగుదేశం గెలుస్తుందా అని రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. వీడికి ఏం తెలియదు, వీడేవో ఆ పార్టీలో నాయకుడు కాదు, గొప్ప స్థిరమైన కార్యదర్శి కాదు.
వీడు 24 గంటలు దేని గురించి ఆలోచిస్తాడంటే రాజకీయాల గురించి ఆలోచిస్తున్నాడు. మన మనసంతా రాజకీయాలతో నిండి ఉన్నది కనుక రాజకీయాలు ఊసే ఎత్తుతా ఉంటాడు మాట్లాడేటప్పుడు. అంటే మనసులో ఏదైతే దాచుకున్నావో అది బయట పెడుతుంది నోరు. అలాగనే దేవుని మనసులో ఏమి దాచుకున్నాడో అది బయట పెట్టేది దేవుని మాట. మాట అంటే పరిశుద్ధ గ్రంథం. గ్రంథంలో చెప్పబడ్డ 66 పుస్తకాలు. అంటే దేవుని మనసులో ఏముందో అది నువ్వు తెలుసుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి? అన్నదానాలు చేయడం కాదు, గుడుల చుట్టూ తిరగటం కాదు. అర్థమైందా? ఏదో 4 పాటలు పాడటం కాదు, లేకపోతే ఆదివారం వచ్చి చర్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోవటం కాదు. దేవుని మనసు అర్థం చేసుకోవాలంటే దేవుడు రాయించిన ఆయన మాటలను నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ మాటలే పరిశుద్ధ గ్రంథం. ఆ మాటలే 66 పుస్తకాలు. చాలామంది ఉన్నారు, దేవుని మాకెందుకు అర్థం కాదండి బాబు అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్ళిపో 1 లక్ష రూపాయలు చదివిస్తావు, 1 లక్ష రూపాయలు హుడ్డీలో వేసేస్తా వస్తూ ఉంటారు. 1 లక్ష రూపాయలు నువ్వు వేసినంత మాత్రాన దేవుడు తీసుకుంటాడా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దేవుడు తీసుకుంటాడా? పోనీ దేవుని మనసు నీకు అర్థమైపోద్దా? లేదా సంవత్సరానికి ఒకసారి లేకపోతే నీకు నచ్చినప్పుడు ఒకసారి చర్చికి వచ్చేసి కాసేపు కూర్చొని వెళ్ళిపోతే దేవుడు నీకు అర్థమైపోతాడా? ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం రాకుండా నీ ఇంటికాడ కూర్చొని నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి బిడ్డని అని చెప్పుకుంటే దేవుడు మనసు నీకు అర్థమైద్దా? ఒక్కసారి ఆలోచించు. దేవుని మనసు నీకు అర్థం కావాలంటే నువ్వు ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉండాలి, లేదా వాక్యాన్ని నేర్చుకునేవాడిగా ఉండాలి. ఆ వాక్యమే పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో ఉన్న మాటలే దేవుని మాటలు. ఆ దేవుని మాటలే దేవుని మనస్సులో ఉన్న మాటలు. అందుకే ప్రభు మనసును ఎరిగిన వాడెవడు అని ఉంటాడు. అంటే దేవుని మనసు ఎరగాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలా అంటే అవును. అప్పుడు నీకు అర్థమవుద్ది దేవుడు అంటే ఎవరో, దేవుని హృదయం ఎలా ఉంటుందో నీకు అర్థమైతే. అంతేకాని నీకు 24 గంటలు దేవుడంటే ఉద్యోగాలు ఇప్పించేవాడు, దేవుడంటే గర్భఫలాన్ని ఇచ్చేవాడు, దేవుడంటే అప్పులు తీర్చేవాడు, దేవుడంటే పొలాలు వ్యాపారం అభివృద్ధి చేసేవాడు, అర్థమైనా? దేవుడంటే రోగాలు తగ్గించేవాడు, దేవుడంటే కోర్టు కేసులు గెలిపించేవాడు. ఇలా అర్థమైపోయాడు. చివరికి మనుషులు ఎలా అర్థం చేసుకున్నారో తెలుసా? చర్చికి పోతే ఆ రోగం తగ్గిద్ది, చర్చికి పోతే గర్భఫలం అందిద్ది. వీళ్ళు కూడా కొత్తగా వచ్చిన పాస్టర్లందరూ అదే బోధ బోధిస్తున్నారు. ఈ మధ్య సంచులు వేసుకుని తిరిగే పాస్టర్లందరూ ఇదే బోధ. దేవుణ్ణి నమ్ముకోండి, మీ రోగాలు తగ్గుతాయి. వీళ్ళని దనటానికి ఆ సహోదరులు ఈ మధ్య కాలంలో RSS వాళ్ళు బయలుదేరారు. దేవుని మనసు అర్థం చేసుకోండి అయ్యా, ఆ మనసులో ఉన్నదేంటో అర్థం చేసుకోండి అని చెప్పరు వీళ్ళు. చర్చికి రండి, మీకు గర్భఫలం అందుద్ది, చర్చికి రండి, మీ అప్పులు తీరతాయి. ఇదా? చర్చికి వస్తే ఉద్యోగాలు వస్తాయా? చర్చికి వస్తే నువ్వు పరీక్షల్లో పాస్ అవుతావా? ఇంకో పాస్టర్ ఎవరు అన్నాడండి, అమ్మ పాస్టర్ అమ్మ నువ్వు పరీక్షకి వెళ్తున్నావు కదా, ఆ పెన్ని అమ్మ ప్రార్థన చేసిస్తా. ఆ అమ్మాయి ఆ బుక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, చదవకపోయినా, పరీక్ష రాకపోయినా ఈ అయ్యగారు, ఈ పాస్టర్ గారు పెన్ను తీసుకొని ప్రార్థన చేస్తే మొత్తం ఉత్తీర్ణత సాధించిందట, మార్కులు వచ్చేస్తాయట. ఎంత దరిద్రంగా తయారయ్యారంటే సేవకులు అలాగే తయారయ్యారు, విశ్వాసులు అంతకంటే దరిద్రంగా తయారైపోయారు. ఎందుకనంటే దేవుని మనసును అర్థం చేసుకోవాలన్న ఆలోచన వారికి లేదు కనుక ఏదో చందా ఇస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు, లేదా ఆపదల్లో దేవుని దగ్గరికి వెళ్తే చాలు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1వ అధ్యాయం 6వ వచనం.
కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా అంటున్నాడు. అర్థమేమైందా? మీకు అర్థమైందా? నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి అయితే నీ తండ్రి అయిన దేవుణ్ణి గణపరుస్తావు. నీ తండ్రిని గణపరుస్తావు. ఇంకేమంటున్నాడు? దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అన్నాడు. చూసారా? ఇది పాత నిబంధన భాష కాబట్టి యాజకులు అంటే మనం కాదు. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రక్తం చిందించే సేవకులు వాళ్ళు యాజకులు అంటే నేను కాదు అని అనుకుంటున్నావేమో. క్రొత్త నిబంధన క్రైస్తవులకు చెబుతున్న ఈ మాట ఒకసారి మనం బాగా పరిశీలిద్దాం. ఎవరో యాజకులు అంటే పాత నిబంధన యాజకులు కాదు, మనమే యాజకులు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో యాజకులు అంటే ఎవరో ఒకసారి చూద్దాం. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో యాజకులు అంటే ఎవరు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రవేశించా ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును యాజక సమూహమును పరిశుద్ధ జనమును ఎవరు? క్రీస్తు రక్తమందు కడగబడిన క్రీస్తు సంఘములోకి చేర్చబడిన వారు యాజకులట. పాత నిబంధన యాజకుల గురించి కాదు. ఇప్పుడు యాజకులు ఎవరు? మనమే, క్రైస్తవులమైన మనం. క్రీస్తు రక్తమందు కడగబడిన ప్రతి వాడు యాజకుడు, యాజకురాలు. అర్థమైందా? ఇప్పుడు చదవండి మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో, కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, సంఘస్థులారా అని అడుగుతున్నాడు మిమ్మల్ని ఇప్పుడు దేవుడు. నా నామమును నిర్లక్ష్య పెట్టేది ఎవరో కాదు, మీరే, సంఘస్థులే, సంఘంలో ఉన్న చర్చికి వచ్చే వాళ్ళు. వీళ్ళే యాజకులు. ఏమంటున్నాడు చదవండి. నేను తండ్రినైతే అది సంగతి, నాకు రావలసిన ఘనత ఏది అని అడుగుతున్నాడు. నాకు రావలసిన ఘనత ఏది? అర్థమైందా మీకు? బైబిల్ అర్థం కావాలంటే కొంచెం మనం దానిలోకి వెళ్ళాలి. తండ్రి అయిన దేవుని ఆత్మీయతలోకి వెళ్ళాలి. నేను తండ్రిని, నేను తండ్రి, పరలోకమందున్న నా తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు కదా రోజు. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు రావాల్సిన మహిమేది? యాజకులారా, యాజకులంటే ఎవరు? మీరే. సంఘ సభ్యులారా అంటే బాగోదని మీకు ఒక రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారని చెప్పింది ఎందుకో తెలుసా? మీరే దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేసేవారు. ఎందుకంటే ఆయన తండ్రి, మీరు కుమారులు కుమార్తెలు అయితే గణపరచువారు. ఘనతేది? అర్థమైందా? కుమారుడు తండ్రికి పేరు తేవాలట, మంచి పేరు. తండ్రికి పేరు తెచ్చే కుమారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైనా, ఏ తండ్రి అయినా ఈ లోకంలో అలాగే కోరుకుంటాడు. తండ్రి మంచి సేవకుడైతే కుమారుడు మంచి భ్రష్టుడై ఉండాలని తండ్రి కోరుకోడు. తండ్రి సేవకుడు అయితే తన కుమారుడు కూడా దేవునికి ఇంకా గొప్ప. అబ్రహాము దేవునికి సేవకుడైతే, స్నేహితుడైతే కుమారుడైన ఇస్సాకు కూడా సేవకుడిగా ఉండాలి, స్నేహితుడిగా ఉండాలని అబ్రహాం కోరుకుంటాడు. ఇస్సాకు కూడా దేవునికి సేవకుడైతే ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా దేవునికి, నా కుమారుడు కూడా సేవకుడు, దేవునికి సేవకుడని కోరుకుంటాడు. పేరు తేవాలని కోరుకుంటాడు, గొప్ప పేరు తేవాలని కోరుకుంటాడు, గొప్ప సేవకుడని పేరు తేవాలని కోరుకుంటాడు. ఇక్కడ కూడా తండ్రికి ఘనత తీసుకురావాల్సిన బిడ్డలు ఆయన నామాన్ని నిర్లక్ష్య పెడుతున్న యాజకులు అని చెప్తున్నాడు. ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టే ఘనత
ఘనత తెచ్చేవాడు ఎవ్వడూ లేడట ఈ లోకం. ఘనత పరిచేవాడు లేడట. ఎందుకంటే ఆయన తండ్రి ఎంత గొప్పవాడు తెలుసా, ఎంత వృద్ధుడో తెలుసా. ఏనండి, దానియేలు గ్రంథము, నీ తండ్రి ఎంత వృద్ధుడో చూడండి ఒకసారి. ఎంత ఏజ్ పర్సనో మీకు అది తెలియాల. ఈ 7వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, తీసారా బైబిల్? రాత్రి కలిగిన దర్శనములను రాత్రి కలిగిన దర్శనములను చూస్తుండగా ఆకాశ మేఘారుడై ఆ మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు, ఎవరు తండ్రి అయిన దేవుడు గురించి చెప్తున్నమాట. ఆ మహావృద్ధుడగు వాని సన్నిధికి ప్రవేశించి అంటున్నాడంటే, నీ తండ్రి అయిన దేవుడు ఎంత వృద్ధుడో. ఏమంటే నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు ఆ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. తండ్రిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. తల్లిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. పరలోకపు తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఆయన ఎంత వృద్ధుడో, నీ మీద ఎంత గొప్పగా నువ్వు ఘనత తెస్తావని ఎదురు చూస్తున్నాడో. ఆ ఘనత ఏది? నేను తండ్రిని అయితే నాకు ఘనత ఏది? తండ్రి నువ్వు వృద్ధాశ్రమంలో వదిలేసి వచ్చినట్టున్నావు పరలోకపు తండ్రిని. మళ్ళీ పైగా ప్రార్థన చేస్తున్నావు చివరికి. నాకు రావాల్సిన ఘనత ఏది? ఘనత నన్ను ఘనపరిచేవాడెవడు? ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఆ మాట. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా మళ్ళొకసారి చూద్దాం రండి. కుమారుడు తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా అంటే యాజకులు ఎవరో కాదు, సంఘ సభ్యులే, క్రీస్తు సంఘ సభ్యులే. యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడట. ఈ సంగతి మీకు తెలుసో లేదో? తండ్రికి ఘనపరిచే పరిస్థితి లేదు, అలాగని ఆయన యజమానులు అనుకుంటే ఆయనకు భయపడే వాళ్ళు లేరు. ఇవాళ ఆదివారం చర్చికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఎక్కడైతే 2-3 ఆయన నామమును కూడి ఉంటారు అక్కడ ఉంటాడని ఆయన చెప్పినప్పుడు భయపడి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు లేరు. అవసరాలు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, ఈ రోగం ఉంది, ఈ చెప్పుకోవడానికైతే వస్తావు కానీ ఆయనకు రావాల్సిన ఘనత తీసుకురావాలన్న ఆలోచనతో చర్చికి వచ్చేవాళ్ళు లేరు. ఆయనకు భయపడి వచ్చేవాళ్ళు లేరు. ఆదివారం అనేసరికి టెన్షన్గా ఖచ్చితంగా వామ్మో మనం ఇవాళ దేవుని సన్నిధిలో ఉండాల్సిన దేవుని బిడ్డలం కాబట్టి ఖచ్చితంగా మనం ఆ సమయానికి కూర్చోవాలి, ఆ సమయానికి దేవుని మహిమపరచాలి, ఆ సమయం దేవునిది అని సమర్పణ కలిగి కూర్చునేవారు కరువైపోయారు. ఖచ్చితంగా ఆ సమయంలో దేవుణ్ణి సన్నిధిలో కూర్చోవాలి. నేను ఆ సమయం దేవునిది, నిర్లక్ష్యం చేయొద్దు. నా కోసమో నా అవసరాల కోసమో నిర్లక్ష్యం చేయొద్దు. అధిక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు రాసించలేదు. అది దేవునిది, నీకు భయము లేదు, రెండోది ఘనత తెచ్చేవాడివి కాదు. అవునా? నీకు భయము లేదు. 2 విషయాల్లో నేను ముందు చెప్తున్నాడు, నీ ముందు నిట్టూరు పీడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన మనస్సులో ఉన్న మాట చెప్తున్నాడు. 2 విషయాలు, నాకు భయపట్టలేదు, ఫస్ట్ నాకు ఘనత తీసుకురాట్లేదు. చర్చికి వస్తున్నావు నువ్వైతే సంఘానికైతే వస్తున్నావు, ఎప్పుడు భయపడుతున్నావు? ఏ విషయంలో దేవుడు అంటే నీకు భయం ఎక్కువ కలుగుతుంది? అసలు భయం ఉందా నీకు దేవుడు అంటే? లేదా దేవునికి ఘనత తెచ్చే విషయంలో ఉన్నావా నువ్వు? పోనీ నా మనసు నువ్వు అర్థం చేసుకునేది ఇదేనా? చర్చికి వెళ్ళి కూర్చోవడం రావడం అనుకుంటున్నావు? లేకపోతే నీకు టైం కుదిరితే, నీకు అవకాశం ఉంటే, నీకు సమయం ఉంటే అప్పుడు చర్చికి వస్తావు.
నీకు డ్యూటీ లేనప్పుడు, నీ అధికారులు నిన్ను బలవంతం చేయనప్పుడు, నీకు టైం కుదిరినప్పుడు, అదే రోజు చలం ఉంటే ప్రార్థన పెట్టుకుంటావు, లేకపోతే నీకు కుదరదు. దేవుని కోసం ఏమి మానేయవా? ఏమీ మానేయవు. పైగా నువ్వు దేవుని పెట్టవని చెప్పుకుంటావు. పౌలు గారేంటి సమస్తమును పెంటతో సమానం అని అంటున్నాడే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో. సమస్తమును పెంటతో సమానం అని వదిలేసుకున్న పౌలు గారిని చూడవు నువ్వు. ఎందుకంటే నీకు మరి ఉద్యోగం అంటే ఇష్టం, వ్యాపారం అంటే ఇష్టం, వాటిని బాగొట్టుకొని ప్రార్థన పెట్టుకోవటం అంటే నీకు నచ్చదు. నీకు నచ్చడం కాదు, ఉద్యోగంలో డబ్బులు తక్కువ అవుతాయి, జీతం. దేవుడు అంటే నీకు భయం లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినప్పుడు మార్చుకుంటావు, మారుస్తావు. నీకు నచ్చినప్పుడు ఆదివారం వస్తావు. అందుకే నాకు రావాల్సిన ఘనత ఇట్లా నీ ఇష్టం వచ్చినప్పుడు మార్చుకుంటే ఘనత వస్తుందా? ఒకసారి ఆలోచించు. అంటే దేవుడు నీకు అర్థం కాలేదు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. దేవుడు నీకు అర్థం కాలేదు కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు. దేవుడు నీకు అర్థం కాలేదు కాబట్టి నీకు ఎప్పుడు ఆ ప్రార్థన చెయ్యాలనిపిస్తే అప్పుడు చేస్తావు, అంతే. ఒక టైం పెట్టుకోలేవు. ఒక టయానికి నేను మోకరించి కూర్చొని దేవునికి ప్రార్థన చేయాలన్న ఆలోచన రాదు, లేకపోతే బైబుల్ చదవాలి ఈ టైంలో నేను అన్న ఆలోచన రాదు. ఎందుకనంటే నీకు టైము దేవునికి ఇవ్వాలన్న ఆ ఆలోచన కానీ, భయము కానీ, ఘనత కానీ దేవునికి ఇయ్యవు. అది సంగతి. అంటే నీకు దేవుడు అర్థం కాలేదు. అందుకే దేవునికి మనిషికి ఎక్కడో గ్యాప్ వచ్చేసింది, కమ్యూనికేషన్లో గ్యాప్ వచ్చేసింది. నీకు అర్థమైంది అనుకుంటున్నావు నువ్వు, దేవుడు నాకు అర్థమయ్యాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని దేవుడు అనుకుంటున్నాడు. అర్థమైందా? దేవుడు నాకు అర్థమయ్యాడు, దేవుడి గురించి నాకు అంతా తెలుసని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను తండ్రి అనుకుంటే నాకు ఘనత ఏది? నన్ను యజమానుడు అంటే నాకు భయపడేవాడు ఎవరు? ప్రభు మనసు అర్థం చేసుకునేది ఎవరు అని ఆయన అంటున్నాడు. అంటే మీ ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అర్థం కావట్లేదు ఒకరికొకరు. ఇప్పుడు అర్థం చేసుకుని తగ్గింపు కలిగి అర్థం చేసుకోవాల్సింది నువ్వా దేవుడా? ఒకసారి ఆలోచించు. అర్థమైందా? ఒక సహోదరుని నేను పలానా ఊర్లో ఉన్నాను రాయ్యా అని చెప్పాను. పలానా నెమలిపేటలో ఉన్నాను రాయ్యా అని చెప్పాను. అర్థమైందో లేదో మీకు? నెమలిపేట గుర్తుపెట్టుకుని బాగా. నేను నెమలిపేటలో మీటింగ్ జరుగుతుంది, అక్కడికి రండి అని చెప్పాను. ఆ సేవకుడు బయలుదేరి ఇంటికాడ నుండి బయలుదేరేటప్పుడు, ఎక్కడ బ్రదరు ప్రార్థన అన్నాడు. నెమలిపేట అని చెప్పేశాను. సరేలే బ్రదర్ నేను వస్తున్నాను అన్నాడు. నేను ముందుగా వెళ్ళిపోయి నెమలిపేటలో సెంటర్లో ఉన్నాను. ఎందుకంటే ఈ పాస్టర్ గారు రావాలి కదా, ఆ పాస్టర్ గారిని కలుపుకొని వెళ్ళి ఆ మీటింగ్ కాడ మీటింగ్ చేద్దామని పోయింది. నేను చెప్పిన నెమలిపేట ఏమో కుక్కునూరు దగ్గర ఉన్న నెమలిపేట, లేదా వేలేరుపాడు మండలంలో ఉన్న నెమలిపేట. ఆయన అర్థం చేసుకున్న నెమలిపేట ఏమో దమ్మపేట మండలంలో ఉన్న నెమలిపేట. బాగా గుర్తుపెట్టుకోండి, దమ్మపేట మండలంలో ఉన్న నెమలిపేట. నేను వెళ్ళి నుంచొని వచ్చావా? వచ్చాను. వచ్చావా? వచ్చానండి. ఎక్కడున్నారు పాస్టర్ గారు మీరు అని అంటున్నాడు ఆయన. నేను పలానా నెమలిపేటలోనే ఉన్నాను, సెంటర్లో ఉన్నానని నేను అంటున్నాను. బాగా ఆలోచించండి, నేను చెప్పేది మీకు అర్థం కావాలని చెప్తాను. నేను నెమలిపేటలో సెంటర్లో ఉన్నానయ్యా, నీ కోసం ఎదురు చూస్తున్నానని నేను అంటున్నాను. ఆ పాస్టర్ గారు ఏమంటున్నాడో తెలుసా? నేను కూడా ఎక్కడున్నా? నెమలిపేటలో ఉన్నా, నేను కూడా సెంటర్లో ఉన్నా, మీరు ఎక్కడున్నారని అడుగుతున్నాడు ఆయన. మీరు ఎక్కడున్నారని అడుగుతున్నాడు. బాబు నేను ఎక్కడున్నా? సెంటర్లోనే ఉన్నా. ఏ ఊర్లో ఉన్నా? నెమలిపేటలోనే ఉన్నా. మరి నువ్వెక్కడున్నావు? నెమలిపేటలో ఉన్నా. ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఎక్కడున్నావు? నే నెమలిపేట, దమ్మపేట మండలంలో ఉన్న నెమలిపేట. నేనే నెమలిపేట, వేలేరుపాడు మండలంలో ఉన్న నెమలిపేట. ఆయన ఆ ఊర్లో ఉండి నేను ఈ ఊర్లో ఉంటే ఆయన మాట నాకెట్లా అర్థమైంది? ఆయన ఎక్కడికి వస్తాడో అన్నది నాకెట్లా అర్థమైంది? ఒకసారి ఆలోచించండి.
దేవుడు బైబిల్ గ్రంథంలో ఆయన మనసు ఏంటో నీకు అర్థమయ్యేటట్టుగా రాసి ఇస్తే ఆ బైబిల్ చదవకోకుండా ఏదో 4 మాటలు నేర్చుకొని నాకు అంతా తెలుసులే అనుకొని నీకు నచ్చినట్టుగా ఏదో ఉపవాస ప్రార్థన ఉంటే సరిపోదు, అన్నం మానేస్తే సరిపోదు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడంటే ఉపవాస పండగలట వాడు ఎవడో చెప్తున్నాడు ఫేస్బుక్లా. ఉపవాస పండగలు చేస్తే నీ ఆ దేవుని మనసు నీకు అర్థమైపోద్దా? అన్నం మానేస్తే దేవుని మనసు అర్థమైపోద్దా? ఏమండి? ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోతే దేవుని మనసు అర్థమైపోద్దా నీకు? ఒకే సంఘంలో కూర్చొని హల్లెలూయా 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 అనుకుంటూ అరుచుకుంటూ కూర్చుంటే దేవుని మనసు అర్థమైపోద్దా నీకు? ఒకసారి ఆలోచించు. దేవుని మనసు అర్థం కావాలంటే దేవుడు ఏం చెయ్యమన్నాడో అది చెప్పేది నీకు అర్థం చేసుకోవాలి. కమ్యూనికేషన్ అర్థం చేసుకోవాలి. ఏ ఊరి దగ్గర ఏ మండలంలో ఉన్న నెమలిపేట అన్నది నువ్వు అర్థం చేసుకోవాలా. ఏ మండలంలో ఉన్న నెమలిపేట, 2 నెమలిపేటలు ఉన్నాయి, దాదాపు 3 నెమలిపేటలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నెమలిపేట దమ్మపేట మండలంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న వేలేరుపాడు మండలంలో నెమలిపేట. 2 రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉంది. ఇంత దూరం ఉన్న తర్వాత అక్కడ నువ్వు ఇక్కడ ఉండి నేను నువ్వు చెప్పిన ఊర్లోనే ఉన్నా అని చెప్తే అర్థమైందండి? బైబిల్ చదవకుండా నువ్వు చెప్పినట్టే చేస్తున్నా ప్రభువా అంటే అర్థమైపోద్దా? ఇలా తయారయ్యారు మనుషులు. అందుకే భూమి మీద జరిగే ప్రతి దానికి అసలు పరలోకంలో ఉన్న దేవుడు చెప్పాడా లేదా అని ఆలోచించట్లే. వీడికి నచ్చినట్టు ఇది చేసుకుంటూ పోవటమే, ఎవరికి నచ్చినట్టు అటు చేసుకుంటూ పోవటమే. అందుకే బైబిల్లో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం తీద్దామా? బైబిల్ అందరు తీయండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. జాగ్రత్తగా తీయాలి మీరు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలను. నన్ను పరిశీలన చేసి తెలుసుకో ముందు అంటున్నాడు. అది టిక్ పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటో నువ్వు అర్థం చేసుకో, పరిశీలన చేయి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటో నువ్వు పరిశీలన చేయి. ఏమంటున్నాడు జాగ్రత్తగా? మళ్ళీ ఆ మాట ఏమంటున్నాడు? పరిశీలనగా తెలుసుకున్నట్టున్నాడు బట్టి. నువ్వు పరిశీలించకుండా పరిశోధించకుండా నీకు తెలిసింది నువ్వు చేసుకుంటూ పోతావా? చర్చి అంటే సంఘం అంటే ఇదే, క్రైస్తవులంటే క్రైస్తవురాలంటే ఎట్లా ఉంటావా? అర్థమైంది నీకు? ఇదేనా దేవుడు? ఏమన్నా నీకు అర్థమైంది దేవుడు ఇదేనా? ఒక్కసారి ఆలోచించు. దేన్ని పరిశీలన చేస్తున్నారు తెలుసు? ఇప్పుడు పరిశోధిస్తున్నారు తెలుసా? ఆకాశాన్ని పరిశోధిస్తున్నారు, గ్రహాలని పరిశోధిస్తున్నారు. అవునా? భూగర్భ జలాల్లో ఎంత లోతు ఉన్నాయో పరిశీలిస్తున్నారు. భూగర్భంలో ఏ నిధులు ఉన్నాయో పరిశీలిస్తున్నారు. ఆయిల్ ఎక్కడ దొరుకుతుందో పరిశీలిస్తున్నారు. కానీ మరి దేవుణ్ణి పరిశోధించేది ఎవరు? మనుషులు ఎలా తయారైపోయారు తెలుసా? ఆయన సృష్టించిన వాటిని పరిశోధిస్తున్నారే తప్ప ఆయన పరిశోధించి తెలుసుకోవాలన్న మనసు కలిగిన వాడు ఎవడు లేడు. ఆయన పరిశోధించి తెలుసుకోవాలి, ఆయన పరిశీలనగా తెలుసుకో, కనుగొను అంటున్నాడు. ఆయన మనసు ఏంటో అర్థం చేసుకో అంటున్నాడు. ఆయన ఎవడన్నా అర్థం చేసుకునేవాడు ఉన్నాడండి? ఒకసారి ఆలోచించండి. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి కారణం ఎక్కడో పొరపాటు జరిగింది. నీకు నచ్చింది నువ్వు చేసుకోవటం వల్ల నీకు అర్థం కాలే దేవుడు. అందుకే నీవు చర్చికి వచ్చి పోతే చాలనుకుంటున్నావు. నీకు అర్థమైతే దేవుడు ఏమర్థమైందో నీకు ఇప్పుడు చూపిస్తాను, చూద్దాం. ఇప్పుడు ఈ యెషయా గ్రంథం బైబిల్ అందరు తీయండి. ఇప్పుడు ఒక చిన్న సందర్భం గురించి చెప్పాలి మీకు.
అర్థమైన వాళ్ళ గురించి, అర్థం కానోళ్ళ గురించి సందర్భం చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా జాగ్రత్తగా మీరు పరిశీలించండి, నేను చెబుతున్నానని కాదు కానీ జాగ్రత్తగా వాక్యాన్ని పరిశోధించండి. ఏమంటున్నాడు? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసనుడై ఉండగా నేను చూచి తిని అని రాసింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అర్థమైంది మీకు వాక్యం? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమును అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసనుడై ఉండగా నేను చూసి తిని అంటే అర్థం ఏంటి? ఏం అర్థమైంది నీకు? ఆయన కూర్చున్నాడు, ఏం చచ్చిపోయాడు అనుకుంటున్నాను. మీ కమ్యూనికేషన్ అదే ఉంది, అందుకే నీకు అర్థం కాలే. దేవుడు భూమి మీదట జరుగు ప్రతి కార్యక్రమానికి పరలోకముతో సంబంధం ఉందంట. మీకు తెలియతే అర్థమైతేనే అర్థం అవుద్ది, బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే అంత తొందరగా నీకు నచ్చిన భాషలో చదువుకుంటూ పోతే అర్థం కాదు. భూమి మీద జరిగే ప్రతి కార్యక్రమానికి పరలోకముతో సంబంధం ఉందంట. ఇది నీకు అర్థమైతే, రాజైన ఉజ్జియా చచ్చిపోయిన సంవత్సరంలో ఈయన సింహాసనం మీద కూర్చున్నాడట. ఎవరైనా? ప్రభు అయిన యెహోవా. ఆయన చచ్చిపోవడం, ఈయన సింహాసనం మీద కూర్చోవడం అంటే అర్థం ఏంటి? అర్థమైందా? సమావేశం జరుగుతుంది అప్పుడు, రండి అని చెప్పేసి ఆయనతో ఉన్న దేవదూతలందరినీ పిలిచి సమావేశంలో కూర్చున్నాడట. సమావేశం జరుగుతుందట. ఎందుకు? భూమి మీద ఉజ్జియా గారు ఒక మంచి వ్యక్తి చచ్చిపోయాడు. ఉజ్జియా అనే రాజు చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు ఆ సందర్భం జరుగుతుంది చూడండి. సింహాసనం మీద అప్పుడే కూర్చోవటమేనా? అవును. అప్పుడే ఎందుకు కూర్చున్నాడు? సమావేశం జరగటానికి, మొదలు పెట్టడానికి ఆయన వచ్చి కూర్చున్నాడు. ఎవరు ఆయన? తండ్రి అయిన దేవుడు యెహోవా. తండ్రి అయిన దేవుడు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడట. కిందున్న అధికారులు, ప్రధానులైన దూతలు సమస్తం వచ్చి కూర్చున్నారట. ఏంటి సమావేశం? భూమి మీద రాజైన ఉజ్జియా చనిపోయాడు. ఒక మంచి వ్యక్తి చనిపోయాడు అక్కడ భూమి మీద. ఆలోచించండి. భూమి మీద ఒక వ్యక్తి చనిపోయేసరికి పరలోకంలో ఒక మీటింగ్ జరుగుద్దా అంటే జరుగుద్ది. సింహాసనం మీద ఎందుకు కూర్చుంటాడు ప్రధానమంత్రి మోడీ? ఎప్పుడు కూర్చుంటాడు ప్రైమ్ మినిస్టర్గా? సమావేశాల్లో జరుగుతున్నప్పుడు. రోజు పోయి పార్లమెంట్లో కూర్చోడు. ఎప్పుడు కూర్చుని ఎప్పుడు పడితే అప్పుడు పోయి. మోడీ గారు రోజు పార్లమెంట్లో పోయి కూర్చోడు. ఎప్పుడు కూర్చుంటాడంటే సమావేశాలు పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడే అక్కడ కూర్చుంటాడు. దేవుడు కూడా ఉజ్జియా చనిపోయినప్పుడు ఆ సంవత్సరం అంతా కూడా ఒక సమావేశం జరుగుతుందంట. ఇదిగో ఉజ్జియా చనిపోయాడు, సమావేశానికి అందరు రండి అంటే అందరూ వచ్చి కూర్చున్నారట. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడట. ఏం జరుగుతుందో చదవండి తర్వాత. దొరికిందా మీకు? 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన చొక్కాయంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆయనకు పైగా సిరుబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురుచుండెను. 3వ వచనం చదవండి. వారు ఏం జరుగుతుందో తెలుసా? రాజుగారు వస్తున్నారు అనుకోండి, బట్టలు ఏమంటారో తెలుసా? రాజాది రాజా, రాజమార్తాండ అంటారా? అనరా? ఎంతవరకు రాజుల కాలంలో అన్నారా లేరా? రాజమార్తాండ, వీరుడు, సూర్యుడు, ఆయన ఈయన అని చెప్తా ఉంటారు పక్కన భటులు. ఎందుకంటే రాజుగారు సింహాసనం మీదకు వస్తున్నాడు కనుక. ఎక్కడ కూడా అదే జరుగుతుంది. సింహాసనం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. సింహాసనం మీద ఎవరు కూర్చుంటున్నారు? యెహోవా వచ్చి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రెక్కలు గల దేవదూతలు 2 రెక్కల కాళ్ళతో 2 రెక్కలు కప్పుకొని ఈ 2 రెక్కలతో ఎగురుతూ ఏమంటున్నారట? ఏమంటున్నారు చూడు. ఆయనకు పైగా ఎగురుతూ ఏమంటున్నారు? వారు సైన్యములకు అధిపతి యెహోవా. 3వ వచనం అండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని
సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదనే అని గొప్ప స్వరముతో. ప్రతిగానములు చేయుచుండేవి. మనకు పాటలు పాడమంటే ఒకడు వెనక పాడతాడు, ఒకడు ముందు పాడతాడు, ఒకడు ఎందుకు పాడాలని చూస్తూ ఉంటారు. అవునా? దేవుని పాటలు పాడమంటే ఒకడు పాడాలని చూస్తాడు, ఒకడు హై, ఒకడు తక్కువ, ఇంకొకడు పీలస్వరం. అసలు ఎందుకు పాడాలా, రాని పాటలు పాడుతున్నారని చూసేవాళ్ళు ఒకళ్ళు. కానీ పరలోకములో దేవుని సన్నిధిలో జరుగుతున్న సందర్భం చూడండి, గానము ప్రతిగానాలు అన్ని ఒకటే స్వరముతో పాడుతున్నారు దేవదూతలు. ఎంతమంది దూతలు? కోట్ల కొలది దూతలు అని రాస్తుంది బైబిల్లో. రాస్తారా? మీరు చదువుతారంటే అది కూడా చదివిస్తాను. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎంతమంది దూతలు? ఎంతమంది దూతలు? చదవండి సరే. 11వ వచనం అండి. తీయాలి. మీకు దూతలు ఎంతమంది ఉన్నారు పరలోకంలో తెలియాలి కదా. మరియు నేను చూడగా సింహాసనం మీదను జీవులను పెద్దలను ఆవరించి అనేక దూతల స్వరమును వినబడెను. వారి లెక్క కోట్ల కొలది. ఎంతమంది ఉన్నారట పరలోకంలో? ఎంతమంది పాట పాడుతున్నారు? కోట్ల కొలది దూతలు పాడుతుంటే గాన ప్రతిగానములు ఒక్కటే స్వరం. ఎంత గొప్పగా వినపడుతుందో తండ్రి అయిన దేవునికి. కోట్ల దూతలు ఒకటే స్వరంతో ఏమని పాడుతున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు. ఒకరు పాడుతున్నారు, ఇంకొకరు పాడుతున్నారు, ఒకటే స్వరంతో. మనం స్వరంతో పని లేదు, ఆ పాటలతో పని లేదు. వచ్చామా, వెనక కూర్చున్నామా, వందనాలు చెప్పి వెళ్ళిపోయినామా, అంతే కదండి. అంతే. అక్కడ ఏం జరుగుతుందట తర్వాత చదవండి నాన్న. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. గాన ప్రతిగానములతో వాళ్ళు పాడుతున్నారట. 4వ వచనము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనము. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. చూడండి ఏమో కదులుతున్నాయట, గడప కమ్ములు కదులుతున్నాయట పాట పాడుతుంటే ఒకే స్వరముతో. మనం పాట పాడితే గడప కమ్ములు కాదు, పక్కన వాళ్ళకి కూడా వినపడదు. ఆ స్వరం ఏంటో గార్ధబము స్వరం లాగా పాడుతూ ఉంటారు చాలామంది. దేవుని కొరకు పాడుతున్నామని ఆలోచనే రాదు, కొంచెమన్నా భయం ఉండదు, కొంచెమన్నా భక్తి ఉండదు. ఇది ఘనత, దేవునికి ఘనత తెస్తుంది అన్న సంగతి కూడా తెలియదు. వాళ్ళు పాడుతుంటే అలా ఉందంట. చదవండి, కంటిన్యూ చేయండి ఆ మాట. నేను అపవిత్రమైన పెదవులను గలవాడను. ఇక్కడ ఒక మాట మళ్ళీ ఒకసారి చదువుతాం. ఏం జరుగుతుందంటే పెద్ద ఎత్తున గాన ప్రతిగానములతో పాట పాడుతుంటే దేవుడు గొప్పగా, ఎవరైనా పొగుడుతుంటే ఒప్పుకో, నాకు వద్దులే అంటారు, కానీ పొగుడుతుంటే మాత్రం ఇష్టపడతా అంటారు. మనుషులు ఎలాంటి వారు తెలుసా? పొగుడుతుంటే చక్కగా ఎన్నసొంపుగా ఉంటుందండి. ఇక్కడ ఏం జరుగుతుందో దేవునికి ఘనత తెచ్చున్నట్లుగా గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని కేకలు వేస్తూ పాటలు పాడుతున్న దేవదూతల స్వరము తండ్రి అయిన దేవునికి వినపడుతున్నా ఎంత కూడా ఉప్పొంగిపోలేదట. ఉప్పొంగిపోక ఏమని బాధపడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఒకసారి 8వ వచనం. 8వ వచనం చదవండి. 6వ అధ్యాయం 8వ వచనం యెషయా గ్రంథం. అప్పుడు ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు ప్రభువుని ప్రభు చలవీయగా అని రాసి ఉంటుంది. చదివారా ఎప్పుడన్నా? అంత గొప్ప స్వరములతో ఏమంటారండి? కార్తీక్ ఇప్పుడు వచ్చి మన దేవుని పాట పాడి దేవుణ్ణి ఘనపరుస్తాం, మహిమపరుద్దాం, దేవుని నామానికి మహిమపరుద్దాం. కార్తీక్ వచ్చి అని అంటారు. మహిమ ఘనత తీసుకురావడానికి పాటల వల్ల దేవుడు ఘనత పొందుతాడు అనుకుంటున్నారు చాలా మంది. ఇక్కడ దేవదూతలు ఒకటే కంఠ స్వరంతో కోట్ల దూతలు పాటలు పాడుతున్నా ఆయనకు ఘనత రావట్లేదట, బాధపడుతున్నాడు. ఇక్కడ మీకు అర్థమైందా? కోట్ల దూతలు ఒకటే కంఠస్వరముతో
చక్కటి పాటలు పాడుతున్నారట. గాన ప్రతిగానములు పాడుతున్న దేవునికి ఆ పాటల ద్వారా ఘనత రాకపోగా బాధపడుతున్నట్లుగా మనకు కనపడుతుంది ఈ మాటతో. ఎందుకని? ఉజ్జియ చచ్చిపోయాడు అక్కడ భూమి మీద. ఉజ్జియ బ్రతుకుండగా ధర్మశాస్త్ర వాక్యములు అనేకులకు తెలియజేశాడు ఉజ్జియ. ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని గురించి, తండ్రి అయిన దేవుని మాటల ధర్మశాస్త్రం గురించి చెప్పేవాడు కరువైపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎలాంటి వారు అనుకుంటున్నారు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన ఆరిని అలా నడిపించినా దేవుణ్ణి మర్చిపోయారు. పూరేళ్ళు తెలుసు కదా మీకు, పూరేళ్లను మూరెడెత్తున భూమి మీద ఉంచితే ఎక్కడ నడువు వంగిపోద్దేమోనని ఇజ్రాయేలీలకి వంగకుండా అలా క్యాచ్ పట్టుకుని తినటానికి. మూరెడెత్తు పూరేళ్లను ఆ ఎత్తున ఉన్నప్పుడు పట్టుకుని తినండిరా బాబు మీకు మాంసం అని చెప్పేసి ఇచ్చినా చక్కగా పళ్ళల్లో ఇరుక్కుపోయేంత వరకు తిన్నారట, కానీ దేవుని మర్చిపోయారు. బండ నుండి నీళ్లు రప్పించినా గాని అందరూ తాగారట, కానీ దేవుని మర్చిపోయారు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన ఆహారం అది ఏంటో నాకు తెలియదని చెప్పేసి ఆ మన్నాను తిన్నారు, కానీ ఇచ్చిన దేవుని మర్చిపోయారు. అక్కడ దాకెందుకు, కానానుకు దగ్గరగా వెళ్ళిపోయి మేము కానానుకు రావని అలిగి గోల చేసి తిరుగుబాటు చేసిన వారెవరో తెలుసా? ఇశ్రాయేలీలే. ఎలాంటి ఇశ్రాయేలీలు ఎక్కడ సేవకుడే లేకపోతే ప్రవక్త లేకపోతే దేవుని మాటలు చెప్పేవాడు లేకపోతే పాడైపోతారేమోనన్న ఉద్దేశంతో ఉజ్జియ లాంటి గొప్ప వ్యక్తే చనిపోయాడు. ధర్మశాస్త్రాన్ని చెప్పించే ఉజ్జియ లాంటి వ్యక్తే చనిపోయాడు. ఇప్పుడు ఈ ఇజ్రాయేలీలు ఏ పాపంలో పడిపోతారో అని తండ్రి అయిన దేవుడు ఒకటే బాధపడుతున్నాడండి. ఏంటా బాధ? ధర్మశాస్త్ర వాక్యాలు చెప్పించాలి, వాక్యాన్ని బోధించాలి, లేకపోతే వాళ్ళు తప్పిపోతారు. ఇశ్రాయేలీలు తప్పిపోతారు, మళ్ళీ పాపంలో పడిపోతారు, రక్షణ నుండి దూరం అయిపోతారు. దేవుని రెక్కల చాటు నుండి దాచుకోవాల్సిన వాళ్ళు తప్పిపోయి పాపంలో పడిపోయి నరకానికి వెళ్ళిపోతారు. అలాంటి వాడిని మళ్ళీ రక్షించాలంటే దేవుని మాటలు చెప్పేవాళ్ళు కావాలా. దేవుని మాటలు చెప్పేవాళ్ళు ఎవరా అని ఎన్ని పాటలు పాడుతున్నా సంతోషం లేక పరలోకంలో దుఃఖపడుతున్నాడట. ఏమంటే నిట్టూరు పిడుస్తున్నాడు. ఎవరిని పంపుతును రాశారా? అలా ఉందాడా? చూసారా? ఒకసారి చూడండి. ఎవరిని పంపుతును తీయండి అయ్యా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనము, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అప్పుడు యెషయా అంట లేచి అంటున్నాడట, చూడండి ఒకసారి, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా అని చెప్పేశాడు. నన్ను పంపించయ్యా, నేనున్నగా నీ ధర్మశాస్త్ర వాక్యాలు చెప్పటానికి. వారెవరు నశించిపోవటం నాకు ఇష్టం లేదయ్యా, ఎవ్వరు నశించిపోవటం నాకు ఇష్టం లేదు. నా ధర్మశాస్త్ర వాక్యాలు వాళ్ళని రక్షిస్తాయి, వెళ్ళి చెప్పేవాళ్ళు లేరు, ఎలా అని యెషయాకి చెప్పగా యెషయా ఎదుట బాధపడుతున్న తండ్రి మనసును అర్థం చేసుకొని యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపించు. నేనున్నాను కదా, సువార్త ప్రకటించడానికి నేనున్నాను కదా, వాక్యం చెప్పడానికి నేనున్నాను కదా, నన్ను వాడుకో తండ్రి, నన్ను వాడుకో. నీ బిడ్డలను రక్షించాలనుకుంటే నన్ను వాడుకో, నన్ను నడిపించు అని చెప్పేవాడెవడైనా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. తండ్రిని సంతోష పెట్టే తండ్రి, బాగా గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయినోడు ఇంటికి పోయి సినిమా పాట పాడారనుకో, అదే డ్యాన్సులు వేసుకుంటూ మంచి పాట ఒకటి పాడతానండి అని చెప్పేసరికి ఏడుస్తున్నోడి దగ్గరికి పోయి 2 చెంపలు వాయించుతాడు. ఎరా నేను భార్య చచ్చిపోయో పిల్లోడు చచ్చిపోయి నేనుంటే నీకేంట్రా సినిమా పాటలు కావాలరా, డ్యాన్సులు కావాలరా ఈ టైంలో అని కొట్టేస్తాడు. అట కొడతాడండి. ఎందుకంటే బాధపడుతున్న తండ్రి మాట ఒక్కటే అర్థమైందట. దేవదూతలు ఘనత పాడుతూ ఘనత తెచ్చినట్లుగా, మహిమ తెచ్చినట్లుగా పాటలు పాడుతున్నా యెషయా గారు కూడా ఇట్టలేదు. ఆ పాటలకి గొప్పగా పొగడాలన్న ఆలోచన రావట్లేదు. యెషయా గారికి ఒక్కటే అర్థమైంది, తండ్రి బాధపడుతున్నాడు. ఆ తండ్రి మనసును అర్థం చేసుకుని ఆ పని చేస్తే తండ్రి సంతోషిస్తాడు.
అందుకే అంటున్నాడు, ఎవని పంపుదును మా తరపున. ఆ పాటలు ఏమైపోయాయి? దేవుని మయం పరిచయ ఆ పాటలో. కోట్ల దూతలు దేవుని పాటలు పాడాయి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేశాయి. ఆ సాంగ్స్ వల్ల ఉపయోగం లేదు. చాలా మంది డ్యాన్స్లు వేస్తున్నారు ఈ మధ్యకాలంలో. దావీదు వాళ్ళే నాట్యం ఆడి అని పాటలు పాడుతున్నాయి. డ్యాన్స్లు వేస్తావా, పాటలు పాడతావా? బాధపడుతున్న తండ్రి దగ్గరకు వచ్చి నువ్వు బాధపడుతున్నావు, ఆ బాధను నేను పంచుకుంటానంటే సంతోషిస్తాడేమో కానీ నేను పాటలు పాడతాను. చాలా మంది ఉన్నారు చర్చికి వచ్చి పాట పాడి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక పాట పాడితే చాలండి. ఒక ఆయన చూశాను నేను, బాగా మంచి సింగర్ అంటే ఆయన. అవునా? ఏం చేస్తాడు? సంఘానికి వస్తాడు, ఆ మీటింగ్కి వస్తాడు, ఒక పాట పాడి వెళ్ళిపోతాడు. ఒక పాట పాడి వెళ్ళిపోయేవాడు దేవునికి ఘనత తెచ్చేవాడా? ఏమంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ప్రయోజనం లేదు. అందుకే మనసును అర్థం చేసుకుని ఒకటే చెప్పాడట, నీ మనసును అర్థం చేసుకుని, అయ్యా ఎవరిని పంపుతును నా తరపున అంటే, నేనున్నాను, నన్ను పంపించు, నన్ను పంపించయ్యా నీ వాక్యం ప్రకటించటానికి, నీ ధర్మశాస్త్రాన్ని చెప్పటానికి, నీ ప్రజలు తొట్టిల్లి పడిపోకుండా కాపాడటానికి ఈ వాక్యము వారి పాదములకు త్రోవ చూపించింది కదయ్యా. ఆ వాక్యాన్ని నేను నీ ప్రజలకు తెలియజేస్తాను, నన్ను పంపించన్నాడు. అంతేకాదు, ఈనాటి ప్రజల కొరకు కూడా 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి అదే పని చేశాడు. అన్యజనులు, ఇశ్రాయేలులు అందరూ పాపం చేసి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట. పాపం వలన వచ్చు జీతం మరణానికి దారి తీస్తుంది, ఆ మరణం నరకానికి అప్పగిస్తుందని వాళ్ళందరినీ చూసి బాధపడుతున్నప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు, తండ్రి నీ బాధను నేను అర్థం చేసుకుంటాను, అర్థమైందయ్యా నీ మనసులో ఉన్న బాధ ఏంటో, నీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు అర్థమైంది, నేను వెళ్తాను. ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏమన్నాడు చూడండి ఒకసారి. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే. దేవునితో ఆయన ఏ స్వరూపం, తండ్రి అయిన దేవుని స్వరూపం ఏదైతే ఉందో కుమారుడైన యేసుక్రీస్తు స్వరూపం కూడా అదేనంట. అందుకే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా, పరలోకంలో దేవునితో సమానంగా, తండ్రితో సమానంగా, జాగ్రత్తగా చదవండి ఆ మాట, తండ్రితో సమానంగా కూర్చొని ఆయన కుడి పార్శ్వను కూర్చోవాల్సిన వాడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి, ఆ మనుషుడు ఎలాగో రాజులు కాదు, బాగా ధనవంతులు కాదు, దాసుని స్వరూపం ధరించుకున్నాడట యేసుప్రభు. చూడండి ఒకసారి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను అన్న మాటను మనం చూస్తున్నాం. పరలోకములో తండ్రితో సమానంగా ఉన్నవాడు దిగి వచ్చి ఒక ఉన్నత స్థలంలోకి వెళ్ళిపోలేదు, ఉన్నత రాజుగారి కుటుంబంలో పుట్టలేదట. దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తుని చేసుకుని తండ్రిని ఘనపరచటానికి ప్రయత్నం చేశాడట, తండ్రిని మహిమపరచడానికి ప్రయత్నం చేశాడట. తండ్రి ఉద్దేశం, తండ్రి మనసును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాడట. తండ్రి మనసు ఏంటో తెలుసా? స్వార్థ ప్రకటించటం. ఏమండి ఏమంటున్నాడు? ఏం చేశాడట చూడండి ఒకసారి. ఎక్కడున్నమాట? యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యేసుప్రభు ఏం చేశాడో చూడండి ఒకసారి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద అది సంగతి. మహిమ, దేవునికి మహిమ ఎప్పుడో తెలుసా? దేవుని పని చేసినప్పుడు. దేవుని పని ఏంటో తెలుసా? స్వార్థ ప్రకటించినప్పుడు. దేవుని మహిమపరిచాడట ఎప్పుడో? ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు. భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చాను, నీ పని చేశాను, నీకు మహిమ తెచ్చానయ్యా అంటున్నాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడట? మార్కు సువార్త ఎందుకు వచ్చాడో చూడండి ఒకసారి.
1:38 మార్క్స్ వార్త 1:38 టిక్ పెట్టుకోండి, రాండి చదవండి ఒకసారి. ఆయన ఇతర సమీప గ్రామాల్లో నేను ప్రకటించినట్లు వెళ్దాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. పరలోకం నుండి నేను ఎందుకు వచ్చాను తెలుసా? సువార్త ప్రకటించడం కోసం, తిని పండుకోవటానికి కాదు అండి. ఒక గంట వినేసి వెళ్ళిపోయి ఆడ కూర్చోవడానికి కాదు, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా ప్యాన్ వేసుకొని నిద్రపోవడానికి కాదు, సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించటం వలన దేవుని పని చేయటం, దేవుని పని చేయటం వల్ల దేవుని మహిమపరచటం. దేవుణ్ణి ఎలా మహిమపరిచేటం? యేసు ప్రభు సువార్త ప్రకటించటం వల్ల. దేవునికి ఘనత ఎప్పుడు వచ్చిందంట? సువార్త ప్రకటించటం వల్ల దేవునికి ఘనత. మరి నీకు లేదు ఆ పని, నాకెందుకు చెప్తాడు యేసు ప్రభు? అంతేనా? నాకెందుకు చెప్తాడు యేసు ప్రభు? మనకు చెప్పడా? ఏం చెప్పాడు? మార్క్స్ వార్త 16:15 ఏం చెప్పాడు చూడండి ఒకసారి. మార్క్స్ వార్త. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి. మీరు అంటే ఎవరు? క్రీస్తు సంఘంలో బాప్తిజం పొందిన మీరు అందరూ చర్చికి వచ్చిపోతాం కాదు, సంఘానికి వచ్చి కూర్చోవటానికి కాదు, కాసేపు కూర్చొని వెళ్ళిపోవటానికి కాదు. ఇది ఆరాధన. కానీ దేవుని పని ఆరాధనతో పాటు ముగించేయటం కాదు. ఆరాధన చేస్తే పని అయిపోయినది కాదు. ఆరాధన క్రమం వేరు, సువార్త ప్రకటించే పని వేరు. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీ పనేంటో తెలుసా? సువార్త ప్రకటించటం. యేసు ప్రభు చేసిందేంటి? సువార్త ప్రకటించు. యేషయా గారు చేసిందేంటి? సువార్త ప్రకటించటం. అది తండ్రికి ఇష్టం. అందుకే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి నీకు 66 పుస్తకాలు ఇచ్చాడు. ఈ వాక్యమే నువ్వు ప్రకటించాలి. ఈ వాక్యములో ఉన్న మాటలే దేవుని మాటలు, దేవుని వాక్కు. ఈ మాటలు ప్రకటించకుండా కాసేపు కూర్చొని వెళ్ళిపోయావనుకో, ఇది నీకు తండ్రిని మయంపరచడం కాదు, తిని కూర్చోటానికి వచ్చావు. ఆడింటికాడ తిన్నావు, ఇక్కడ కాసేపు కూర్చున్నావు, వెళ్ళిపోయావు, అంతే. కొంతమంది చర్చికి వచ్చే వాళ్ళకి ప్యాన్ లేకపోతే నిద్ర పట్టదంట. ప్యాన్ ఉండాలట, చక్కగా నిద్రపోవచ్చు కుర్చీ కానుకొని. ఎక్కడ నిద్రపోవాలి? అసలు నువ్వు ఎందుకు వచ్చావు చర్చికి? నిద్రపోవడానికి. అర్థమైందా? సువార్త ప్రకటన భూమి మీద నువ్వు తండ్రిని మహిమపరుస్తున్నావా? అందుకే అన్నాడు ఆయన, నాకు వచ్చే ఘనత, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏంటి? నేను యజమానుడిని అయితే నువ్వు ఎక్కడ భయపడుతున్నావు? నువ్వు అసలు దేవుడి సన్నిధికి వచ్చి ఎక్కడ ఎవరికి ప్రకటిస్తున్నావు నువ్వు సువార్త? ఇది కదా తండ్రిని మహిమపరిచే పని, తండ్రిని ఘనపరిచే పని. ఇది వదిలిపెట్టేసి ఒక్క సంఘాన్ని కట్టుకుని ఆ సంఘంలో ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటారు. చాలా మంది సేవకులు ఉన్నారండి లోకంలో. ఒక 10 మందినో 20 మందినో గోడ పెట్టుకుంటారు. ఆదివారం నాడు చర్చి అంటాడు, ఆరాధన అంటాడు. మళ్ళీ బుధవారం నాడు బైబిల్ క్లాస్ అంటాడు. ఆ చర్చి అను ఆ నలుగురు జనాన్ని వదిలిపెట్టి బయటికి పోరేక. నశించిపోయే ఆత్మలు లోకంలో ఉన్నాయి. ఆ చర్చి అక్కడే కూర్చుంటారు. ఇక అంతకు తప్పనడిచి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలన్న ఆలోచన వాళ్ళకి రాదేగా. ఇక అంతే. అందుకే అనేక మన క్రైస్తవులకు చెబుతున్న మాట, సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఇది తండ్రికి ఘనత తెచ్చే పని, తండ్రిని మహిమపరిచే పని. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసారా? 19వ వచనం. 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు ఏం చేస్తారో తెలుసా? వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, నా మార్గంలోకి నడిపించండి. మీ పని అది. అప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. ఎందుకంటే పాపంలో పడి నశించిపోవటం తండ్రి ఇష్టం కాదండి. ప్రతి వారు తండ్రిని తెలుసుకోవాలి, పరలోకం చేరుకోవాలి. ఇది తండ్రి ఉద్దేశం. తప్పిపోయిన కుమారుడు తెలుసుకొని తిరిగి తండ్రి ఇంటికి చేరుకోవాలన్నదే తండ్రి ఉద్దేశం.
అలా చేరుకునే విషయంలో ఇదిగో ఈ సువార్త మనకు అవసరం చెప్పటానికి. నశించిపోతున్న ఆత్మను రక్షించేది వాక్యం. ఆ వాక్యమే చేత పట్టుకుని ఇతరులకు బోధించాలన్నది దేవుని పని, దేవునికి ఘనత, దేవునికి మహిమ. అది వదిలిపెట్టేసి పాటలు పాడతాను, పాటలు పాడి తండ్రిని మహిమపరుద్దాం. ఒకడు అంటాడు హల్లెలూయా చెప్పి తండ్రిని మహిమపరుద్దాం, అందరు చేతులు ఎత్తండి అనగానే చేతులు పైకి ఎత్తుతారు. అంటే ఏంటి అబ్బా చేతులు ఎత్తుతున్నారు అని అడిగితే ఒక పాస్టర్ గారిని చేతులట దేవునికి సమర్పిస్తున్నారట, దేవునికి సమర్పిస్తున్నారట. బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రికి అట చేతులు సమర్పిస్తున్నారట, పైన తండ్రికి. సమర్పించడం అంటే తెలుసా, పైకి కాసేపు పెట్టి కిందకి దించడం కాదు. ఇక ఆయనకి చేతులు, మనకు చేతులు లేకుండా ఆయనకి ఈయటం. ఎత్తన్నారు ఎలాగా, ఒక 5 నిమిషాలు హల్లెలూయా అని చెప్పినప్పుడల్లా చేతులు ఎత్తి పైకి ఎత్తుతాడు. తర్వాత పాస్టర్ గారికి చేతులు నొప్పి పుట్టరంగానే కిందకి దించండి చేతులు అంటాడు. ఇంకొకడు అంటాడు, అన్ని దరిద్రమైన వ్యవహారం అండి ఇదంతా. లోకంలో ఉన్న సేవకులు అలా తయారయ్యారు, ఏం చేస్తాం. కొంతమంది పాటలు పాడతారు, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా అని. ఏంటి నువ్వు అన్ని నదుల దగ్గర పోయి తీసుకొచ్చి ఇస్తావా, ఎప్పుడైనా ఇచ్చినవా? నేను పాటలు పాడే తండ్రిని మయపరచడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నువ్వు పాటలు పాడటం అనుకుంటున్నావా? నువ్వు చేసి పాట పాడు, అది తండ్రి మయం పరచబడతాడు. అండి అర్థమైందా? నాకున్న వెండి బంగారాలు నీకే తండ్రి అని పాట కూడా పాడతాడే. ఎప్పుడైనా ఇస్తారా ఇట్లాగా వెండి బంగారాలన్నీ? కొత్తగా దేవుని పేరు చెప్పుకొని మొత్తం దగ్గర పెట్టుకుంటానికి ప్రయత్నం చేయటమే తప్ప నిజానికి సమర్పణ కలిగి ఇచ్చేవాళ్ళు లేరు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు లేరు. దేవునికి ఖచ్చితంగా శ్రేష్ఠ ఫలం ఇచ్చేవాళ్ళు లేరు. అందరూ దొంగలే. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారట వీళ్ళు. దశమ భాగము పాత నిబంధన, శ్రేష్ఠ ఫలము క్రొత్త నిబంధన. శ్రేష్ఠ ఫలం అంటే ఏంటో తెలుసా? నీకు వచ్చే కష్టార్జితములో నుండి దశమ భాగానికి మించి ఇవ్వాలి, అది శ్రేష్ఠ ఫలం. ఇచ్చావు ఎప్పుడన్నా? ఖచ్చితంగా ఇవ్వాలన్న ఆలోచన ఉందా నీకు అసలు? పైగా నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా, ఘనత తెచ్చే బిడ్డవా? నిన్ను గట్టి కదా ఈ వాక్యం రాయించింది దేవుడు. అసలు నీకు దేవుడు అర్థమయ్యిందా నీకు? అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఏకనైనా తెలుసుకోండి, ఏకనైనా మారండి. దేవునికి ఘనత తెచ్చే పనులు ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నం. అందుకే ఏమంటున్నాడు, ఆయన నోరు తెరిస్తే చూడండి, యేసుప్రభు ఈ లోకానికి వచ్చేటట్టు నోరు తెరవంగానే ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనమా 2వ వచనం, 1 నుండి చదవండి, మీకు అర్థమైంది. నోరు తెరవంగానే ఏం జరిగిందో. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండి ఓచరి. అది సంగతి. నోరు తెరవంగానే ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పాడట. వెంటనే వాక్యమే, నోరు తెరవటం వాక్యమే. నోరు తెరిస్తే రాజకీయాలు కాదు, నోరు తెరిస్తే డబ్బులు ఎట్ట సంపాదిస్తామన్న ఆలోచన కాదు. నోరు తెరిస్తే బట్టలు ఎట్లా, ఈ రోజుకి ఎట్లా, రేపటికి ఎట్లా అని ఆలోచించడం కాదు. అర్థమైందా? వెండి బంగారాలు కావాలని వాటి మీద కోరికలు కాదు. నోరు తెరిస్తే ఎలా ఉండాలో తెలుసా? సువార్త ప్రకటన రావాలి. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆయన నోరు తెరిస్తే అలా జరిగింది. మరి నువ్వు నోరు తెరిస్తే? అందుకే జ్ఞాపకం చేసుకోండి, నీకు దేవుడు అర్థం కావాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అర్థం కావాలన్నా, ఆయన చేసిన పని ఏంటన్నా నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలంటే బైబిల్ చదవాలి. ఎవడో చెప్పిన మాటలు వినకూడదు, బైబిల్ చదువుతూ ఉండాలి, బైబిల్ అర్థం చేసుకోవాలి. అర్థమైందా? బైబిల్ ఇచ్చింది దేవుడు, ఆయన మనసులోని మాట రాయించి ఇచ్చాడు. అది వదిలిపెట్టేసి చేతులు సమర్పిస్తానని చేతులు పైకి ఎత్తి హల్లెలూయా అంటే, హల్లెలూయా అంటే అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా అంటే అర్థం ఏంటో తెలుసా?
ప్రభువుని స్తుతించండి. ఇక్కడ పాస్టర్ గారు చెబుతుంటే ఆడ విశ్వాసులు చెప్తారు. ఇద్దరు కలిసి దేవుణ్ణి అస్సలు పట్టించుకోరు. ఎట్లాంటి దొంగలు ఉన్నారు, దొంగ సంఘాలు ఉన్నాయి లోకంలో. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు మనసు అర్థం చేసుకోగలవాడు ఎవడు అంటే నువ్వై ఉండాలా. తండ్రి, నీ మనసు నేను అర్థం చేసుకుంటున్నాను. ఇదిగో వాక్యము ద్వారా, దాన్ని చదవటం ద్వారా. పాటలు పాడితే దేవుణ్ణి మహిమపరచలేరు, ప్రార్థన చేస్తే దేవుణ్ణి మహిమపరచలేరు. వాక్యం ప్రకటించటం వల్ల దేవుని మహిమపరచబడరు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని దేవుని మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా, నీ బిడ్డలుగా తెలియజేశారు. విని విడిచిపెట్టే వారిగా ఉండక వారి హృదయాల్లో 30 60 100 ఫలించినట్లుగా సహాయం చేయి. ఆ మాటలు అలా ఉన్నవో లేవో మరొకసారి పరిశీలించుకునే జ్ఞానమును, వివేచన కలగచ్చి, అలాగనే విన్నవారిని చూసేవారిని ఇట్టి మాటలు ఆశీర్వదించి బలపరిచి స్థిరమైన మార్గంలో నీ బిడ్డలు నడిపించుకుని ఘనత పొందమని మనవలు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.